మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. చుట్టూ కటిక చీకటి, లోతైన బావి, చల్లటి నీరు, ఎంత అరిచినా వినిపించని నిర్మానుష్య ప్రాంతం. ఆ నరకంలో ఒక 55 ఏళ్ల మహిళ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24 గంటలు మృత్యువుతో పోరాడింది. పైకి రావడానికి పట్టుకున్న తాడును సైతం ఒక కిరాతకుడు కట్ చేసి చంపేయాలని చూసినా విధిని ఎదిరించి ప్రాణాలతో బయటపడింది. మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో జరిగిన దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. కరీంనగర్ కిసాన్ నగర్కు చెందిన గంగాధర లక్ష్మి అనే మహిళ ప్రతిరోజు లాగానే బుధవారం ఉదయం కరీంనగర్ లేబర్ అడ్డాకు పని కోసం వచ్చింది. ఉదయం 11 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని యువకుడు ఆమె దగ్గరకు వచ్చాడు. అమ్మ, నుస్తులాపూర్లో చెట్లు నాటే పని ఉంది, వస్తావా అని నమ్మబలికాడు. రోజు కూలి పనులకు వెళ్ళే లక్ష్మి ఆ యువకుడి వెనక ఉన్న దుర్మార్గాన్ని పసిగట్టలేకపోయింది. కూలి డబ్బులు వస్తాయనే ఆశతో ఆ యువకుడితో కలిసి తిమ్మాపూర్ మండలము నుస్తులాపూర్లో ప్రయాణమైంది. ఆ యువకుడు లక్ష్మిని నుస్తులాపూర్ రైతు వేదిక సమీపంలో ఉన్న ఒక పాడుబడ్డ బావి వద్దకు తీసుకువెళ్ళాడు. చుట్టుపక్కల ఎవరు లేకపోవడాన్ని గమనించి ఆ కిరాతకుడు ఒక్కసారిగా తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. లక్ష్మి పైన దాడి చేసి ఆమె ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా తను చేసిన దొంగతనం బయటపడకూడదని ఆమెను సజీవంగా చంపేయాలనే ప్లాన్తో ఒక తోపు తోసి ఆ లోతైన బావిలోకి నెట్టేశాడు. బావిలో పడుతున్న సమయంలో లక్ష్మి చాకచక్యంగా అక్కడ వేలాడుతున్న ఒక తాడును గట్టిగా పట్టుకుంది. పైకి రావడానికి ప్రయత్నించింది, కానీ కింద ఉన్న ఆ రాక్షసుడు పైన ఉన్న తాడును కత్తితో కట్ చేసేశాడు. దాంతో లక్ష్మి ఒక్కసారిగా లోతైన నీటిలో మునిగిపోయింది. ఆమె చనిపోయి ఉంటుందని భావించిన ఆ నిందితుడు బంగారం తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక అయితే లక్ష్మి ప్రాణాల కోసం పోరాటం చేసింది. నీటిలో మునిగిన ధైర్యం కోల్పోకుండా పైకి తేలింది. ఆ కటిక చీకట్లో చలిలో రాత్రంతా ఆ బావిలోనే ఉండిపోయింది. ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని గడిపింది. ఇక గురువారం ఉదయం తెల్లవారుజామున బావిలో నుంచి లక్ష్మి గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో సమీపంలోని పొలానికి వచ్చిన ఓ రైతు ఆ కేకలను గమనించాడు. అనుమానంతో బావి వద్దకు వెళ్లి చూడగా లోపల లక్ష్మి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ కనిపించింది. షాకు గురైన ఆ రైతు వెంటనే తిమ్మాపూర్ పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో అత్యంత వేగంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి లక్ష్మిని బావిలోంచి సురక్షితంగా బయటకు తీశారు. రాత్రంతా నీటిలో ఉండడం వల్ల ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్టుగా తెలుస్తుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ గుర్తు తెలియని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వాడు ఆన్లైన్ బుక్ చేసిండు బండికి, ఆ బండిని పంపించిండు. ఫోన్ పే కొట్టిన ఆయన కొట్టిండు. వాడు ఇదేంటి తిమ్మపురం అన్న తీసిపోయిండు. ఈడు మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చి తీసుకొస్తే గిట్టాడు ప్రో గింత దూరం తీసుకపోతాడు. తిమ్మపూర్ ర్యాప్ లో దించిండు. ర్యాప్ లో వచ్చి తిమ్మపూర్ నుంచి మళ్ళీ పికప్ చేసుకున్నాడు.